యూట్యూబ్ ప్రేక్షక విద్యార్థులకు ధన్యవాదములు. నేడు బీకామ్ విద్యార్థులకు అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ సబ్జెక్ట్ నందు రేషియో ఎనాలిసిస్ నిష్పత్తుల విశ్లేషణకు సంబంధించి ఈరోజు ఒక ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయాలో మీ ముందు ఉంచుతాను. ఇక్కడ ఫైండ్ లిక్విడిటీ రేషియో ఫ్రమ్ ది ఫాలోయింగ్ డేటా, దిగువ ఇచ్చినటువంటి సమాచారం యొక్క సహాయంతో లిక్విడిటీ రేషియో అంటే లిక్విడిటీ ఆస్తులు అంటే ద్రవ్యత్వము కలిగినటువంటి ఆస్తుల యొక్క నిష్పత్తిని కనుక్కోమన్నాడు. ఆ ద్రవ్యత్వం కలిగినటువంటి ఆస్తుల యొక్క నిష్పత్తి 3 రకాలుగా ఉంటాయి. ఒకటి కరెంట్ రేషియో, ప్రస్తుత ఆస్తుల నిష్పత్తి. 2 క్విక్ రేషియో. 3 సూపర్ క్విక్ రేషియో. ఈ మూడింటిని కనుగొనేదానికి లెక్కలో మనకి ఇచ్చినటువంటి సమాచారము కరెంట్ అసెట్స్ ప్రస్తుత ఆస్తులు, కరెంట్ లయబిలిటీస్ ప్రస్తుత అప్పులు ఇచ్చినాడు. కరెంట్ అసెట్స్ వచ్చేసి క్యాష్ నగదు, సెక్యూరిటీస్ బిల్స్ రిసీవబుల్ వసూలు బిల్లులు, డెటార్స్ రుణగ్రస్తులు, స్టాక్ సరుకు, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ముందుగా చెల్లించిన ఖర్చులు ఇచ్చాడు. ప్రస్తుత అప్పుల్లో బిల్స్ పేయబుల్ చెల్లింపు బిల్లులు, క్రెడిటార్స్ రుణదాతలు, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ చెల్లించవలసిన ఖర్చులు మరియు బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ ఇచ్చాడు. అయితే ఈ నిష్పత్తులు లెక్కించేదానికి ముందుగా ఇక్కడ లెక్కలో కరెంట్ అసెట్స్ ఒక 6 పాయింట్స్ మాత్రమే ఇచ్చినాడు. జనరల్ గా లిస్ట్ ఆఫ్ కరెంట్ అసెట్స్ మనం తెలుసుకోవాలి ముందుగా లెక్కలు చేయాలంటే. అలాగనే కరెంట్ లయబిలిటీస్ 4 ఐటమ్స్ ఇచ్చినాడు. వీటిని కూడా ఏమేమి ప్రస్తుత అప్పుల యొక్క జాబితాలో ఏమేమి అంశాలు ఉంటాయనేది కూడా తెలుసుకోవాలి. ఫస్ట్ మనము లిస్ట్ ఆఫ్ కరెంట్ అసెట్స్ అంటే ఈ లెక్కలు చేసేదానికి ముందు ఈ చాప్టర్లో ప్రస్తుత ఆస్తుల యొక్క లిస్టులో ఏముంటాయి, అలాగే ప్రస్తుత అప్పుల జాబితాలో ఏముంటాయి అనేది తెలుసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి లిస్ట్ ఆఫ్ కరెంట్ అసెట్స్ ప్రస్తుత ఆస్తుల యొక్క జాబితాలో దాదాపు 10 ఐటమ్స్ ఇచ్చినారు. ఈ 10 ఐటమ్స్ ని మనము చక్కగా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ క్యాష్ ఇన్ హ్యాండ్ అంటే కరెంట్ అసెట్స్ అంటే ప్రస్తుత ఆస్తులు, చేతిలో నగదు. క్యాష్ అట్ బ్యాంక్ బ్యాంక్లో నగదు. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ స్వల్పకాలిక పెట్టుబడులు. 4th షార్ట్ టర్మ్ సెక్యూరిటీస్ స్వల్పకాలిక సెక్యూరిటీలు. ఇక్కడ ఈ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ స్వల్పకాలిక పెట్టుబడులు కానీ లేదా స్వల్పకాలిక సెక్యూరిటీలు కానీ ఈ 2 మార్కెటబుల్ సెక్యూరిటీస్ అంటారు. అంటే సులభంగా నగదులోనికి మార్చుకునే అవకాశం ఉంటుంది. అయితే ఒక విషయాన్ని మీరు గమనించాలా, ఈ షార్ట్ టర్మ్ సెక్యూరిటీస్ అనేవి, ఈ స్వల్పకాలిక సెక్యూరిటీలు అనేవి ఒక్కొక్కసారి ప్రైవేట్ కంపెనీల్లో వాటాలు కానీ కొనుగోలు చేసినట్లయితే వాటిని అంత సులభంగా మనము అమ్మి సొమ్ము చేసుకోలేనటువంటి పరిస్థితి ఉండదు. అంటే లిక్విడిటీ ఉండదు. లిక్విడిటీ అంటే ఏంది? ఆస్తులను త్వరితగతిన నగదులోకి మార్చుకునే శక్తి. ఎప్పుడైతే ప్రైవేట్ కంపెనీలో షేర్స్ కొంటామో వాటిని త్వరితగతిన అమ్మేటువంటి పరిస్థితి రాకపోవచ్చు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ప్రైవేట్ కంపెనీల్లో వాటాలు కొనుగోలు చేసినటువంటి పరిస్థితుల్లో అప్పుడు షార్ట్ టర్మ్ సెక్యూరిటీస్ ని ఈ యొక్క కరెంట్ అసెట్స్ లిస్ట్ లో నుంచి తొలగించాలి. నెక్స్ట్ ఈ యొక్క లిస్ట్ లో నెక్స్ట్ ఐటమ్ బిల్స్ రిసీవబుల్ వసూలు బిల్లులు. తర్వాత రుణగ్రస్తులు డేటార్స్. ఈ డేటార్స్ ను కూడా కొంతమంది ఈ యొక్క మేనేజ్మెంట్ అకౌంటెంట్ ఎక్స్పర్ట్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. డేటార్స్ అంటే రుణగ్రస్తులు కదా. ఈ రుణగ్రస్తుల నుంచి రావాల్సినటువంటి మొత్తము 6 నెలలు పైబడిగానే ఉన్నట్లయితే వాటిని స్వల్పకాలిక ఆస్తుల్లో నుంచి లేదా ప్రస్తుత ఆస్తుల్లో నుంచి దాన్ని తొలగించాలి అని చెప్పి ఒక మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ ఎక్స్పర్ట్స్ చెప్తారు. కొంతమంది ఏమంటారంటే 6 నెలలు లోపలైతే ప్రస్తుత ఆస్తుల్లోకి తీసుకోమంటారు. కానీ పరీక్షల్లో స్టూడెంట్ రుణగ్రస్తుల్ని ప్రస్తుత ఆస్తుల్లోకి తీసుకోవాలా లేదా అనేది అక్కడ స్పెసిఫిక్ గా క్వశ్చన్ పేపర్ లో రుణగ్రస్తుల బ్రాకెట్ లో
6 నెలలు పైబడి అంటే దాన్ని ప్రస్తుత ఆస్తుల లిస్టులో నుంచి తీసేయాల. ఏమి చెప్పకుండా రుణగ్రస్తులని కానీ చెప్పినట్లయితే దాన్ని ప్రస్తుత ఆస్తులుగా పరిగణించాలి. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించగలరు. అలాగనే సరుకు, తర్వాత షార్ట్ టర్మ్ లోన్స్ కూడా ఈ యొక్క ప్రస్తుత ఆస్తులు యొక్క లిస్టులో, కరెంట్ అసెట్స్ యొక్క లిస్టులో స్వల్పకాలిక రుణాలు అంటే వ్యాపార సంస్థలు ఒక్కోసారి తమ సిబ్బందికి ఇచ్చినటువంటి లోన్స్ స్వల్పకాలిక ఆస్తిగా మనం పరిగణించాలి. ఒక్కొక్కసారి యాజమాన్యానికి సిబ్బందికి ఆ యొక్క రుణాలు అనేది వారి మధ్య ఉండేటువంటి ఒప్పందం లాంగ్ టర్మ్ లో చెల్లించేటువంటి ఒప్పందం కానీ ఉన్నట్లయితే, అంటే యాజమాన్యం సిబ్బందికి ఇచ్చినటువంటి రుణాలు నిదానంగా చెల్లించుకోవచ్చు, సిబ్బంది నిదానంగా దాన్ని రీపే చేయొచ్చు అనేటువంటి అంశము వారి మధ్య కానీ యాజమాన్యానికి సిబ్బందికి మధ్య కానీ ఒప్పందం కుదిరినట్లయితే అలాంటి సందర్భాల్లో ఈ షార్ట్ టర్మ్ లోన్స్, స్వల్పకాలిక అప్పుల్ని ఈ యొక్క కరెంట్ అసెట్స్ లిస్టులో నుంచి తొలగించాలి. అలా ఏం చెప్పకుండా షార్ట్ టర్మ్ లోన్స్ మాత్రము అని చెప్పినట్లయితే, స్వల్పకాలిక రుణాలు అని చెప్పినట్లయితే దాన్ని మనము ప్రస్తుత ఆస్తుల లిస్టులోనే ఉంచాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలాగనే ముడి సరుకులు, అలాగనే ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, ముందుగా చెల్లించినటువంటి ఖర్చులు. ఈ ముందుగా చెల్లించిన ఖర్చులు అంటే ఇప్పుడు సబ్స్క్రిప్షన్, మన వ్యాపార సంస్థకి మ్యాగజైన్స్ కానీ లేకపోతే పేపర్స్ కానీ మనము సంవత్సరానికి ఒకేసారి కట్టేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ఇది 2020 ఏప్రిల్ 1వ తేదీన, అంటే అకౌంటింగ్ ఇయర్ మొదలయ్యేటువంటి సందర్భాల్లో సంవత్సరానికి సబ్స్క్రిప్షన్, సంవత్సరానికి 500, అంటే నెలకి 500 రూపాయల చొప్పున 12 నెలలకి 12 66,000 రూపాయలు మనము ఈ సబ్స్క్రిప్షన్ ఒకేసారి చెల్లించాం. బట్ లెక్కలు తయారు చేసేది ఫర్ ఎగ్జాంపుల్ 2020 ఏప్రిల్ 1 నుంచి 12 మంత్స్ కంటే మళ్ళా 2021 మార్చి 31 దాకా ఈ యొక్క సబ్స్క్రిప్షన్ 12 నెలలకి మనము అడ్వాన్స్గా చెల్లించేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం లెక్కలు ఫైనల్ అకౌంట్స్ 2020 డిసెంబర్ 31కి కానీ అకౌంట్స్ కానీ క్లోజ్ చేసేటువంటి పరిస్థితుల్లో 3 నెలలకి ముందుగా మనము ఈ యొక్క సబ్స్క్రిప్షన్ పే చేసినట్లయితే 3,500 రూపాయలు ముందుగా చెల్లించినటువంటి సబ్స్క్రిప్షన్ అవుతుంది. ఆ ముందుగా చెల్లించినటువంటి ఆ సబ్స్క్రిప్షన్ ఏమవుతుందంటే ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ అన్ అసెట్, ఆస్తిగా పరిగణించాలి. కాబట్టి స్వల్పకాలిక లేదా కరెంట్ అసెట్స్ లో ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అనేవి ఆ సబ్స్క్రిప్షన్ లేదా ఈ ఫోన్ బిల్స్ ఇలాంటివన్నీ కూడా ముందుగా చెల్లించిన ఖర్చుల కిందకు వస్తాయి. ఈ విధంగా లెక్కలో ఒక్కోసారి ఈ యొక్క యంత్రం విక్రేతలకు ఇచ్చినటువంటి అడ్వాన్స్, మనం యంత్రం కొనుగోలు చేయాలా, అలాంటి సందర్భాల్లో అడ్వాన్స్ పేమెంట్ క్యాష్ డౌన్ కొంత కట్టాము, ఇంకా యంత్రం మనకి రాలా, ఆ ముందుగా చెల్లించిన యంత్ర విక్రేతలకు చెల్లించినటువంటి అడ్వాన్స్ అనేది ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ గా ట్రీట్ చేయకూడదు. ఎందుకంటే మనం పే చేసినటువంటి 2వ నెలకో 3వ నెలకో యంత్రం కానీ సంస్థకు వచ్చేసినట్లయితే అది ఫిక్స్డ్ అసెట్ గా కన్వర్ట్ అయిపోతుంది. కాబట్టి యంత్ర విక్రేతలకు ఇచ్చినటువంటి అడ్వాన్స్ ని ముందుగా చెల్లించిన ఖర్చుగా మనం పరిగణించకూడదు. ఎనీహౌ ముందుగా చెల్లించిన ఖర్చులు కూడా ఆస్తి కింద ప్రస్తుత ఆస్తుల లిస్టులోకి వస్తాయి. ఇవి 10 ఐటమ్స్: చేతిలో నగదు, బ్యాంకులో నగదు, స్వల్పకాలిక పెట్టుబడులు, స్వల్పకాలిక సెక్యూరిటీలు, వసూలు బిల్లులు, రుణగ్రస్తులు, సరుకు, స్వల్పకాలిక రుణాలు, ముడి సరుకులు, ముందుగా చెల్లించిన ఖర్చులు. ఈ 10 అంశాలు కరెంట్ అసెట్స్ లిస్టులోకి, అంటే ప్రస్తుత ఆస్తుల లిస్టులోకి వస్తాయి. అలాగనే ప్రస్తుత అప్పుల లిస్టు కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ రేషియోస్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏమేమి ప్రస్తుత ఆస్తుల లిస్టులోకి వస్తాయి, ఏమేమి ప్రస్తుత ఆస్తుల అప్పుల జాబితాలోకి వస్తాయి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు లిస్ట్ ఆఫ్ కరెంట్ లయబిలిటీస్ అంటే ప్రస్తుత అప్పులు, అంటే స్వల్పకాలానికి
లేదా 1 year లోపల మన సంస్థ చెల్లించాల్సినటువంటి అప్పులు ఏమిటి? ఉదాహరణకి 1 రుణదాతలు లేదా చెల్లింపు బిల్లులు, షార్ట్ టర్మ్ బారోయింగ్స్ స్వల్పకాలానికి తీసుకున్న రుణాలు, తర్వాత అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ చెల్లించవలసినటువంటి ఖర్చులు, డివిడెండ్స్ పేయబుల్ చెల్లించవలసిన డివిడెండ్లు, అన్క్లెయిమ్డ్ డివిడెండ్స్ డివిడెండ్ మనమేమో అనౌన్స్ చేస్తాము, షేర్ హోల్డర్స్ ఇంకా క్లెయిమ్ చేయనటువంటి పరిస్థితుల్లో అన్క్లెయిమ్డ్ డివిడెండ్స్ గా మనం భావిస్తాము. వాటిని కూడా ఏ రోజుకైనా మనం షేర్ హోల్డర్స్ కి ఆ డివిడెండ్ చెల్లించాలి కాబట్టి అది కూడా ప్రస్తుత అప్పు కిందనే మనం చూపించాలి. అలాగే అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ ఆన్ డెబెంచర్ల మీద చెల్లించాల్సినటువంటి వడ్డీ, ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ముందుగా వచ్చినటువంటి ఆదాయం. ముందుగా వచ్చిన ఆదాయం అనేది మనం అప్పుగా పరిగణించాలి. ఫర్ ఎగ్జాంపుల్, మన యొక్క ఆస్తిని, మన వ్యాపార సంస్థ యొక్క ప్రాపర్టీని మనం రెంట్ బేసిస్ మీద నెలకి 500 చొప్పున 12 నెలలకి 6,000కి మనము ఏప్రిల్ 1వ తేదీన ఒక ఆస్తిని మనము అద్దెకిచ్చి అదే రోజున 6,000 రూపాయలకి మనము అమౌంట్ తీసుకున్నాం. అంటే నెలకి 500 చొప్పున 12 నెలలకి 6,000 తీసుకున్నాం. అది 2021 మార్చి 31 దాకా, అంటే ఏప్రిల్ టు మార్చ్ 31st 1 year కి. ఈ లోపల మనం అకౌంట్స్ 2020 డిసెంబర్ 31కి దాన్ని క్లోజ్ చేసినట్లయితే ఒక 3 నెలలు ముందుగా వచ్చినటువంటి ఆదాయం, అంటే ఈ సంవత్సరము లెక్కలు క్లోజ్ చేసే నాటికి 9 నెలలకే మనం అకౌంట్స్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి కట్టించుకున్నటువంటి వసూలైనటువంటి మొత్తం 12 నెలలు కాబట్టి ఈ 9 నెలలు అకౌంటింగ్ పీరియడ్కి మనము ముగింపు లెక్కలు డిసెంబర్ 31 తయారు చేసేటువంటి సందర్భాల్లో ఆ 9 నెలల యొక్క ఆదాయాన్ని ఈ సంవత్సరం ఆదాయంగా పరిగణించి డిసెంబర్ నుంచి మార్చి 31 దాకా 3 నెలల ఆదాయాన్ని ముందుగా వచ్చిన ఆదాయంగా పరిగణిస్తారు. సో ఎనీహౌ ఆ ముందుగా వచ్చినటువంటి ఆదాయము కూడా మనము ప్రస్తుత అప్పుల్లో చూపించాలి. అలాగే ప్రొవిజన్ ఫర్ ట్యాక్సేషన్, పన్నులకి గవర్నమెంట్ వారికి చెల్లించాల్సినటువంటి ఆదాయ పన్ను, వాటి కోసం ఏర్పాటు చేసినటువంటి లేదా అమ్మకాల పన్ను లేదా ఎక్సైజ్ డ్యూటీ, వాటి కోసం ఏర్పాటు చేసినటువంటి ట్యాక్సెస్, ఇవన్నీ కూడా లిస్ట్ ఆఫ్ కరెంట్ లయబిలిటీస్ అంటే ప్రస్తుత అప్పుల జాబితాలోకి వస్తుంది. తర్వాత బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అనేది ప్రస్తుత అప్పుగానే పరిగణిస్తారు. కానీ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ లో భిన్నాభిప్రాయాల్లో ఇటు ఆస్తుల్లో ఒక రుణగ్రస్తుల యొక్క విషయంలో కానీ, అంటే రుణగ్రస్తులు 6 నెలలకు పైబడి వసూలు అవుతాయి అన్నప్పుడు దాన్ని ప్రస్తుత ఆస్తుల్లో తీసుకోకూడదని చెప్పాం. లేదా 6 నెలల లోపల వసూలు అవుతాయంటే ప్రస్తుత ఆస్తులుగా పరిగణించాలి. అంటే పీరియడ్ ఆఫ్ టైం డేటాస్ 6 months అబవ్ అయితే వాటి యొక్క కలెక్షన్స్ మనము చరాస్తులు ఎలాగా తీసుకోకూడదని చెప్పాము. ఈ యొక్క ఓవర్ డ్రాఫ్ట్ విషయంలో కూడా మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ యొక్క ఉద్దేశాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది ఏమంటారంటే బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అనేది బ్యాంకు వారు వ్యాపార సంస్థలకి ఇచ్చేటువంటి ఓడి ఫెసిలిటీ, అప్పు వసతి ఓవర్గా డ్రా చేసినప్పుడు దాని మీద ఆ ఫెసిలిటీ ఇస్తుంటారు కాబట్టి ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ, ఆ ఫెసిలిటీ నిరంతరం కొనసాగుతూ ఉంటుంది కాబట్టి దాన్ని కరెంట్ లయబిలిటీస్ ప్రస్తుత అప్పుల్లోనే పరిగణించాలని ఒకరు అంటారు. అంటే కొంతమంది దాన్ని ఎలా అభిప్రాయపడుతున్నారంటే అది నిత్యము బ్యాంకుకి వ్యాపార సంస్థకి నిరంతరం కొనసాగుతున్నటువంటి ప్రక్రియ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ. దిస్ ఫెసిలిటీ ఈస్ గివెన్ బై ది బ్యాంక్ టు ది ఎంటర్ప్రైజ్. కాబట్టి అది కామన్ గా అది జరుగుతూ ఉన్నటువంటిది కాబట్టి అది ప్రస్తుత ఆస్తుల లిస్టులోకి రాదని కొంతమంది అభిప్రాయపడతారు. కొంతమంది ఏమని అభిప్రాయపడతారంటే బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అనేది బ్యాంకు వాళ్ళు ఇచ్చిన ఆ సదుపాయాన్ని ఇయర్ లోపల మనము చెల్లించడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో బ్యాంకు వారే మన యొక్క డిపాజిట్స్ నుంచి వాటిని డెబిట్ చేసి మన అకౌంట్కి తీసేసుకోవడం జరుగుతుంది. కాబట్టి అది నిరంతర ప్రక్రియ కాదు. కాబట్టి దాని చర అప్పు కింద, అంటే ప్రస్తుత అప్పుల కిందనే దాన్ని పరిగణించాలని కొంతమంది అంటారు. అది నిరంతర ప్రక్రియ అయినప్పుడు అది ప్రస్తుత అప్పుల జాబితాలోకి రాదని ఒకరి వాదన. అది నిరంతర ప్రక్రియ కాదు, సంవత్సరం మధ్యలో బ్యాంకు వారు దాన్ని తిరిగి వెనక్కి తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అలాంటి సందర్భాల్లో అది ప్రస్తుత అప్పుగా పరిగణించాలని కొంతమంది అంటారు. ఎనీహౌ విద్యార్థి
దానికి సంబంధించి ఎగ్జామ్లో ఓడీకి సంబంధించి ఏ విధమైనటువంటి నోట్ అనేది చెప్పనటువంటి సందర్భాల్లో ఓవర్ డ్రాఫ్ట్ని ప్రస్తుత అప్పుల యొక్క జాబితాలోనే చూపించాలి. అలాగే రుణగ్రస్తులకు సంబంధించి కూడా ఏ విధమైనటువంటి నోటు పరీక్షలో స్పెసిఫిక్గా చెప్పనప్పుడు రుణగ్రస్తులను కూడా ప్రస్తుత ఆస్తుల లిస్టులోనే పరిగణించాలి. ఈ లిస్టును కానీ, ఈ ప్రస్తుత ఆస్తుల లిస్టు కానీ, ప్రస్తుత అప్పుల లిస్టు కానీ మనం గుర్తుపెట్టుకున్నట్లయితే లెక్క చేసేదానికి చాలా సులభంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫస్ట్ 3 రేషియోస్ కనుక్కోవాలి. కరెంట్ రేషియో అంటే ప్రస్తుత నిష్పత్తి. ప్రస్తుత నిష్పత్తికి ఫార్ములా ఏమి ఇచ్చినారు? కరెంట్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్. అంటే కరెంట్ అసెట్స్ వచ్చేసి ఇవన్నీ టోటల్ చేసినట్లయితే 1,00,000 ఉన్నది. 20, 30, 50, 55, 95, 5 లక్ష. సో కరెంట్ అసెట్స్ డివైడెడ్ బై కరెంట్ లయబిలిటీస్ అన్నప్పుడు కరెంట్ అసెట్స్ 1,00,000. కరెంట్ లయబిలిటీస్ ఇవన్నీ టోటల్ చేసినట్లయితే 20, 5, 10, 35, 15, 50. ఈ కరెంట్ అసెట్స్ అన్ని టోటల్ చేస్తే 1,00,000, కరెంట్ లయబిలిటీస్ 50,000. 1,00,000 బై 50,000 అంటే దాని అర్థం ఏంటంటే ఈ ప్రస్తుత అప్పులకి ప్రస్తుత ఆస్తులకి ఉండేటువంటి సంబంధాన్ని కరెంట్ రేషియో తెలియజేస్తుంది. అంటే ఎప్పుడు కూడా మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ చెప్పేటువంటి అభిప్రాయం ఏంటంటే ప్రస్తుత ఆస్తులు ఎప్పుడు కూడా అప్పుల కన్నా కూడా 2 రెట్లు ఎక్కువ ఉన్నట్లయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ₹1 అప్పు ఉండి ₹2 ఆస్తులు ఉంటాయి అంటే ప్రస్తుత ఆస్తులు ఇప్పుడు మనం దీన్ని 1,50,000 సాల్వ్ చేసినట్లయితే 2:1 వస్తుంది. అంటే ప్రస్తుత ఆస్తులు ₹2 ఉన్నాయి, అప్పులు వచ్చి ₹1 ఉంది. అంటే సంస్థ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ సౌండ్గా ఉంది, ఏ విధమైన ఇబ్బంది లేదు. మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ చెప్పేది కూడా ఎప్పుడు కూడా 2:1 రేషియోలో ఉండాలి. అంటే ₹2 ఆస్తులు ఉంటే ₹1 అప్పు ఉంటే ఏ విధమైనటువంటి సమస్య ఉండదు. అంటే ₹1 అప్పు తీర్చినా కూడా ఇంకా మన దగ్గర ₹1 ఆస్తి ఉంటుంది కాబట్టి యథేచ్ఛగా వ్యాపారాన్ని కొనసాగించవచ్చు అనేటువంటి అభిప్రాయాన్ని మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ ఈ యొక్క కరెంట్ రేషియోస్ కి 2:1 ఉండాలా అనేటువంటిది వాళ్ళు నిర్దేశించారు. అలాగనే రెండో రేషియో క్విక్ రేషియో అంటే శీఘ్ర నిష్పత్తి అంటారు. దీన్నే లిక్విడిటీ రేషియో ద్రవ్యత ఆస్తుల యొక్క నిష్పత్తి అంటారు. దీన్నే ఇంకో పేరుతో యాసిడ్ టెస్ట్ రేషియో అంటే రసాయన పరీక్ష నిష్పత్తి అంటారు. అంటే రసాయన పరీక్ష నిష్పత్తి అంటే కెమికల్స్ టెస్ట్ చేసేటప్పుడు రియాక్షన్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. అలాగనే ఈ శీఘ్ర నిష్పత్తిలో క్విక్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్ అంటే మన దగ్గర ఉండేటువంటి ఆస్తుల్ని త్వరితగతిన నగదులోనికి మార్చుకొని మనకి ఆ ప్రస్తుత అప్పులు ఏవైతే చెల్లింపుకు వస్తాయో సులభంగా అప్పుల్ని చెల్లించడానికి మన దగ్గర ద్రవ్యత్వము కలిగినటువంటి ఆస్తులు అంటే త్వరితగతిన శీఘ్రముగా నగదులోకి మార్చుకోగలిగినటువంటి ఆస్తులు ఉంటే సులభంగా మనం ఆ యొక్క కరెంట్ లయబిలిటీస్ అన్ని కూడా తీర్చేయచ్చు. అందుకని మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ యొక్క అభిప్రాయం ప్రకారం ఈ నిష్పత్తి ఎలా ఉండాలంటే 1:1 ఉంటే సార్ అన్నారు. అంటే ₹1 అప్పు తీర్చడానికి ₹1 శీఘ్ర అంటే ద్రవ్యత్వం కలిగిన ఆస్తులు మన దగ్గర ఉంటే సంస్థని యథేచ్ఛగా మనం నడపవచ్చు, ఏ విధమైన ఇబ్బంది ఉండదు అనేది మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ యొక్క అభిప్రాయం. ఆ లెక్కను చూడండి. ఇప్పుడు క్విక్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్. ఇంతకుముందు మనము కరెంట్ రేషియోలో కరెంట్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్ ఈ కరెంట్ అసెట్స్ ఎన్ని టోటల్ చేస్తే 1,00,000, కరెంట్ లయబిలిటీస్ టోటల్ చేస్తే 50,000, రేషియో 2:1. వెరీ గుడ్. మరి క్విక్ రేషియో అనేది దిస్ రేషియో ఈజ్ కాంప్లిమెంటరీ టు ది కరెంట్ రేషియో. అంటే క్విక్ రేషియో శీఘ్ర నిష్పత్తి అనేది ప్రస్తుత నిష్పత్తికి పూరకంగా ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క ప్రస్తుత ఆస్తుల్లో నుంచి క్విక్ రేషియో అంటే సులభంగా నగదులోకి మార్చుకోగలిగినటువంటి ఆస్తులు. ఇక్కడ ఉన్న 6 ఆస్తుల్లో సులభంగా మనం నగదు మన దగ్గర ఉంది, సెక్యూరిటీస్ మనము అమ్ముకొని మార్కెటబుల్ సెక్యూరిటీస్ కాబట్టి సులభంగా నగదులోకి మార్చుకోవచ్చు.
అలాగే బిల్స్ రిసీవబుల్ వాటి డ్యూ డేట్ అవి వసూలు అవుతాయి కాబట్టి వాటిని నగదులోకి మార్చుకోవచ్చు. అప్పుడు 20, 10, 30, ఇది ఒక 20, 50 డేటార్స్ రుణగ్రస్తుల నుంచి సకాలంలో 5,000 మనకు వసూలైనట్లయితే క్విక్ రేషియో అంటే క్విక్ అసెట్స్ అంటే 20,000 క్యాష్, సెక్యూరిటీస్ 10,000, బిల్స్ రిసీవబుల్ 20,000, డేటార్స్ 5,000. ఈ యొక్క 4 ఆస్తులు కలిపితే 20, 30, 50, 55 క్విక్ అసెట్స్ 55,000. అంటే మిగిలినటువంటి స్టాక్ కానీ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ కానీ అంటే సరుకును కానీ ముందుగా చెల్లించిన ఖర్చులు కానీ త్వరితగతిన ఏ విధమైన నష్టం లేకుండా నగదులోకి మార్చుకోవడం కష్టమవుతుంది కాబట్టి ఈ రెండింటిని మినహాయించి మిగిలిన ఆస్తుల్ని త్వరితగతిన నగదులోకి మార్చుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ 4 అసెట్స్ ని కూడినట్లయితే 55,000 క్విక్ అసెట్స్ 55,000 డివైడెడ్ బై కరెంట్ లయబిలిటీస్ 50,000. 55,000 బై 50,000 అంటే 1.1:1. మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ ఏం చెప్తున్నారు? ₹1 అప్పుకి ₹1 శీఘ్ర ద్రవ్యత్వము కలిగినటువంటి ఆస్తులు ఉన్నట్లయితే ఏ విధమైన సమస్య ఉండదు, సమస్యని నిరాటంకంగా కొనసాగించవచ్చు అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేశారు. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ రేషియో మనకు వచ్చిన రిజల్ట్. పోతే ఫైనల్ గా సూపర్ క్విక్ రేషియో అంటే ఇది క్విక్ రేషియో, ఇది శీఘ్ర నిష్పత్తి. ఇది సూపర్ క్విక్ రేషియో అంటే అత్యంత శీఘ్ర నిష్పత్తి. దీన్ని ఇంకో పేరుతో అబ్సల్యూట్ లిక్విడిటీ రేషియో ఆర్ అబ్సల్యూట్ లిక్విడ్ రేషియో అంటే పరమ ద్రవ్యత నిష్పత్తి. ద్రవ్యత్వము మనం దానిలో ఇంకొక అడ్వాన్స్ పోతే పరమ ద్రవ్యత్వము. ద్రవ్యత్వం అంటే సులభంగా నగదులోకి మార్చుకోవడం, పరమ ద్రవ్యత్వం అంటే ఇంకా సులభంగా నగదులోకి మార్చుకోవడం. ఇప్పుడు దీని ఫార్ములా వచ్చేసి సూపర్ క్విక్ రేషియోకి సూపర్ క్విక్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్. దీన్ని ఇంకో పేరుతో ఎలా రాసుకోవచ్చు అంటే క్యాష్ ప్లస్ సెక్యూరిటీస్ డివైడెడ్ బై కరెంట్ లయబిలిటీస్. క్యాష్ వచ్చేసి మన దగ్గరే ఉంది, క్యాష్ ఇన్ హ్యాండ్ కానీ క్యాష్ ఎట్ బ్యాంక్ కానీ డ్రా చేసుకొని అప్పులు తీర్చుకోవచ్చు. తర్వాత సెక్యూరిటీస్ 10,000 మార్కెట్లో మనం సులభంగా అమ్ముకోవచ్చు. సో ఈ 20,000 క్యాష్ సెక్యూరిటీస్ ని రెండింటిని సులభంగా అత్యంత తొందరగా మనం నగదులోకి మార్చుకోగలుగుతున్నాం కాబట్టి ఆ 20,000 ప్లస్ 10,000 30,000 అంటే సూపర్ క్విక్ రేషియోస్, సూపర్ క్విక్ అసెట్స్ అంటే అత్యంత త్వరితగతిన నగదు డ్రా చేసుకోవడం, సెక్యూరిటీ మార్కెట్లో అమ్ముకోవడం. 30,000 మనం సిద్ధంగా పెట్టుకున్నట్లయితే ఈ 30,000ని ఈ యొక్క కరెంట్ లయబిలిటీస్ 50,000 తీర్చేదానికి ఉపయోగించవచ్చు. అయితే ఈ రేషియోని మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ ఎలా చెప్తారంటే వాళ్ళ అభిప్రాయం ప్రకారము ₹1 అప్పుకి 50 పైసలు అప్పు తీర్చగల స్థితి ఉంటే చాలు. అంటే అత్యంత పరమ ద్రవ్యత్వము కలిగినటువంటి ఆస్తులు 50 పైసలు ఉంటే చాలు, మనము సమస్యని ఏ విధమైన ఇబ్బందులు లేకుండా నడుపుకోవచ్చు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాబట్టి అంటే 50 పైసలు ఈస్ట్ ₹1 అంటే ₹1 అప్పుకి 50 పైసలు శీఘ్ర ద్రవ్యత్వము కలిగినటువంటి ఆస్తులు ఉండడం. ఇప్పుడు మనకు వచ్చిన రిజల్ట్ 0.6:1 అంటే ₹1 అప్పుకి శీఘ్ర ద్రవ్యత్వము కలిగినటువంటి ఆస్తులు అమ్మితే 60 పైసలు వస్తుంది. కాబట్టి మేనేజ్మెంట్ అకౌంటెంట్ ఎక్స్పర్ట్స్ యొక్క అభిప్రాయం ప్రకారము ఇది కూడా వెరీ గుడ్ పొజిషన్ లో ఉందని మనం చెప్పవచ్చు. ఈ విధంగా మనము రేషియో అనాలిసిస్ లో ముఖ్యంగా కరెంట్ రేషియో కానీ క్విక్ రేషియో కానీ సూపర్ క్విక్ రేషియో కానీ లెక్కలో ఇచ్చిన సమాచారాన్ని ఇప్పుడు కరెంట్ రేషియోకి కరెంట్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్ అంటే మొత్తం టోటల్ అసెట్స్ కరెంట్ అసెట్స్ తీసుకున్నాం, టోటల్ కరెంట్ లయబిలిటీస్ తీసుకున్నాం. అదే క్విక్ రేషియోకి వచ్చేలా జస్ట్ ఈ కరెంట్ అసెట్స్ లో 4 మాత్రమే తీసుకున్నాం, క్యాష్, సెక్యూరిటీస్, బిల్స్ రిసీవబుల్, డేటాస్. ఇవి త్వరితగతిన నగదులోకి మార్చుకోవచ్చు, స్వల్పకాలిక అప్పుల్ని తీర్చేదానికి సిద్ధంగా ఉండొచ్చు అనేటువంటి ఉద్దేశాన్ని క్విక్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్ అని చెప్పి ఇక్కడ రేషియో కనుక్కున్నాం. అదే కరెంట్ అసెట్స్ లో జస్ట్ సూపర్ క్విక్ రేషియో అత్యంత కీలకమైనటువంటి త్వరితగతిన నగదులోకి మార్చుకునే అవకాశాలు ఈ 2 ఆస్తులతో ఉన్నాయి. ఎన్ని కరెంట్ అసెట్సే, దీనికి మాత్రం మొత్తం కరెంట్ అసెట్స్ తీసుకున్నాం. రెండో ఫార్ములాకి 4 కరెంట్ అసెట్స్ తీసుకున్నాం.
మూడో ఫార్ములాకి జస్ట్ ఈ 2 కరెంట్ అసెట్స్ మాత్రమే తీసుకున్నాం. అంటే తక్కిమ అసెట్స్ బిల్స్ రిసీవబుల్ కానీ డెటార్స్ కానీ కొన్ని సందర్భాల్లో వసూలు బిల్లుల తాలూకు రుణగ్రస్తుల తాలూకు అనుకున్న సమయానికి కానీ డబ్బులు వసూలు కాకపోతే ఈ యొక్క కరెంట్ లయబిలిటీస్ ఈ స్వల్పకాలిక అప్పులు తీర్చలేని స్థితికి భిన్నంగా సంస్థ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎక్స్పర్ట్స్ సూపర్ క్విక్ రేషియోలో ఎప్పుడు కూడా ₹1 అప్పుకి 50 పైసలు ఆస్తి ఉంటే చాలు. చేతిలో డబ్బు రెడీగా ఉండాలంటే క్యాష్ ఇన్ హ్యాండ్ ఆర్ క్యాష్ ఎట్ బ్యాంక్ ప్లస్ సెక్యూరిటీస్. అందుకని దీని ఫార్ములాని మనం ఇలా రాసుకోవచ్చు. సూపర్ క్విక్ అసెట్స్ ని ఎలా రాసుకోవచ్చు అంటే క్యాష్ ప్లస్ సెక్యూరిటీస్ బై కరెంట్ లయబిలిటీస్ అని కూడా రాసుకొని చేయొచ్చు. ఈ విధంగా ఈ యొక్క ప్రాబ్లం ని చక్కగా అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే బెల్ ఐకాన్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ మరొక లెక్కలో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.